హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కాన్ తెలుగు. ఈ వీడియోలో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. సింపుల్గా 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ తోటి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చిన్న వీడియో అనమాట. క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అవుతుందో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 4 ఫోల్డ్ చేసి మార్క్ చేసి కట్ చేసుకున్నాను. సో నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి కట్ చేసుకున్నాను అనమాట. రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది, హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హైట్ నేను 14.5 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం ఇలా వాష్ చేసి కుడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. ఒకవేళ వాష్ చేయకుండా కుడితే ముడతలు వస్తుంది ఒకసారి వాష్ చేస్తే వేసుకున్నాక. సో అందుకే ముందే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. ఇప్పుడు నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో మా హోల్ కోసం కూడా అంతే తీసుకోవాలి డీప్. సో 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ చూస్తూ ఒక లైన్ డ్రా చేసి తర్వాత మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత షేప్ స్కేల్ చూస్తే ఆమ్ హోల్ యొక్క షేప్ ఇచ్చారనమాట. 1 ఇంచ్ ఏమో వెనకాలకు వస్తుంది అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ముందుకు వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఇక్కడ చెస్ట్ లూజ్ నేను 9 ఇంచెస్ 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8.5కి 1.5 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్. అలాగే మన నడుము ఎంత అయితే ఉందో అంత 7.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. సో క్లాత్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం చిన్నగా తీసుకున్నాను అనమాట. ఖర్చుల కోసం ఓన్లీ 1.5 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ కట్ చేసుకున్నాను. తర్వాత